జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనందం మరొక లాగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కారణం ఏంటంటే జనవరి నెల 1వ తారీఖు నుంచి నేను మెసేజ్ పెడతా ఉన్నాను. అదేంటంటే ఈ జనవరి నెలలో పండుగల ముందే చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి చక్కగా ప్రతి హిందువుల ఇంటి మీద ఒక జెండా, హనుమంతుని యొక్క జెండా, చక్కగా డోర్ స్టిక్కరు, మన రాముడు సీత లక్ష్మణులు కలిగినటువంటి డోర్ స్టిక్కరు, డోర్లకి ప్రతి గడపకి డోర్కి ఒక హిందూ జెండా, ఒక బ్యాడ్జి, ఒక పాంప్లెట్, ఇవి పంచాలని 5గురితో కలిసి ఒక బృందంగా ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి గ్రామంలో తిరిగి హిందువులను పలకరిస్తూ ఈ కార్యక్రమం జరిపించాలని నేను ఎంతగానో ఆశపడి తహనపడి ఆలోచించి జనవరి 1వ తారీఖు నుంచి మెసేజ్ పెడతా ఉంటే ఇద్దరు మాత్రమే, ఒకళ్ళు 1000, ఒకళ్ళు 500 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి ఈ రోజు దాకా కూడా ఎవరు స్పందించలేదు, ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు. పండుగలు ఆఖరికి జనవరి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి 16వ తారీఖు 17వ తారీఖు దాకా కదా మన జిల్లాల్లో పండగల సందర్భంలో కోడి పందాల్లో కదా వేల కోట్లు మన హిందువులే వందల కోట్లు, వేల కోట్లు కోడి పందాల మీద, ఆ పందాల మీద, ఈ పందాల మీద పెట్టి డబ్బు ఖర్చు పెట్టారు తప్ప మన హైందవ ధర్మం కోసం ఇలాంటి మంచి పనులు కార్యక్రమాలకి తలో 5,000, తలో 10,000, తలో 50,000, తలో 1,00,000 కదా ధర్మం కోసం మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళకి చేయూత ఇచ్చి సహాయం చేసి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తే ఎన్నో మంచి కార్యక్రమాలు మేము చేపట్టాలని ఆలోచిస్తున్నాం. మేము ముందుకు వెళ్ళకపోవడం కారణం, మంచి కార్యములు చేయకపోవడానికి కారణం ఏంటంటే, మంచి మంచి వీడియోలు పెట్టకపోవడం కారణం ఏంటంటే మా యొక్క ఆర్థిక పరిస్థితే కారణం. వెనకాల అలాంటి మనీ సపోర్ట్ లేదు. మాకు మనీ సపోర్ట్ లేకపోవడంతో మంచి చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కోడిపందాలు ఆడారు, వేల కోట్లు ఆడారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. డబ్బు ఉంది, ఆటలు ఆడుతున్నారు, డబ్బు ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన ధర్మం కోసం మంచి చేయాలి అని ఆలోచించే వాళ్ళ దగ్గర, మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, పైసా లేదు. చాలామంది పైసా ఉండి కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు, సంకోచిస్తున్నారు, ముందుకు రావడం లేదు. కొంతమంది అయితే మీరు పని చేసుకొని మంచిగా నిలబడి చేయండి. ఏంటి, మేము మంచిగా పని చేసుకొని మేము నిలబడి చేస్తే మీరు చూస్తూ ఉంటారా? ఒక వ్యక్తి తన పనులు మానుకొని ధర్మం కోసం నిలబడి ముందుకెళ్తా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లే మంచి జరుగుతుంది. మా పనులు మేము చేసుకుంటే ధర్మం కోసం పనిచేసేవాడు ఎవడు ఉంటాడు. మీరు ఎంజాయ్ మీద, మీ ఆటలు మీ పందాలు మీ ఉంటాయి. జై శ్రీరామ్. ఆలోచించండి. మీరు మాకు బ్యాడ్ కామెంట్ పెట్టడం కాదు, కానీ మేము చెప్పే విషయాల మీద దృష్టి పెట్టి మీరు నాది కాదని చెప్పి తలో 5,000, తలో 10,000, తలో 20,000 సాయం చేస్తే మేము మన ధర్మం కోసం చక్కగా ప్రతి గ్రామంలో కూడా హిందువుల్లోని మంచి ఆశాభావం అంటే చైతన్యం తీసుకొస్తాము. చక్కగా వాళ్ళు హైందవ ధర్మంలో ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తాము. ప్రతి గుమ్మం కూడా తిరుగుతామని తెలియజేయడం జరిగింది. కనుక హైందవ ధర్మ ప్రచార మార్గం అని చెప్పి పైన టైటిల్ పెట్టాము. చక్కగా ఇప్పుడు కూడా చెప్తున్నాను. జనవరి 1వ తారీఖు నుంచి చెప్పాను, ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి పండుగలు కూడా వెళ్ళిపోయినాయి. ఈవేళ 22వ తారీఖు, ఇక మళ్ళా ఫిబ్రవరి నెల కూడా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు వచ్చి డబ్బులు పోగలేదు. ఆలోచించండి. హిందువులు మారాలి. కనుక ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో మన హైందవ ధర్మ ప్రచార మార్గం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచిస్తున్నాము. మనీ సేవ్ చేయాలని ఆలోచిస్తూ అడుగుతున్నాం. కనుక ఎవరైనా సరే మన ధర్మం కోసం ఎవరైనా మనీ సేవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇద్దరు ఇచ్చారు. కనుక వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా స్పందించి తలో 1000, తలో 5,000, తలో 10,000 ఇలా సాయం చేస్తే కదా కరపత్రములు, డోర్ స్టిక్కర్లు, జెండాలు, బ్యాడ్జీలు ఇవన్నీ కూడా మేము సమకూర్చుకొని ప్రతి గ్రామంలో కూడా పంచితే అదొక మంచి పని. మన ధర్మం కోసం ఏదో ఒక మంచి పని చేయాలని మేము ఆలోచిస్తున్నాం, కానీ ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో చేయలేకపోతున్నాం. కనుక ఆలోచించండి. కింద ఫోన్పే నెంబర్ ఉంది. ఈ క్షణమే, ఈ నిమిషమే మీరు
డబ్బుల కోసం ఆలోచించకండి, మన ధర్మం కోసం ఆలోచించండి. మన ధర్మంలోని హిందువులకి చైతన్యం లేకపోవడానికి కారణమే ఈ రోజుల్లోనే మత మార్పిడికి గురవుతుంది. ఈ అంశం మీద ఆలోచించడం లేదు. ఎక్కడో ఏదో జరిగితే అరవడం తప్ప ఇలాంటి మంచి పనులు చేసే విషయంలో మాత్రం ముందుకు రారు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఫోన్పే నెంబర్ ఉంది, ఇప్పుడే మీ యొక్క ఆర్థిక సహాయం మాకు అందించగలరని కోరుతున్నాను. జై శ్రీరామ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.